పేదలకు ఉపాధి కల్పించడాన్ని స్వాగతిస్తామని, అయితే జాఫర్ సాహెబ్ కాలువ మీద ఫుట్పాత్ షాపులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించే పనులు మంత్రి పొంగూరు నారాయణ చేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆరోపించారు. ఆయన జిల్లా కలెక్టర్ ఓ ఆనందను కలిసి ఈ సంఘటనపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ జాఫర్ సాహెబ్ కాలువపై సుందరమైన రోడ్డు నిర్మాణం చేపట్టబడిందని, ఈ రోడ్డు నిర్మాణం చేపట్టిన రోడ్డు నిర్మాణానికి అడ్డంగా షాపులు ఏర్పాటు చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, అదేవిధంగా కాలువ పొల్యూషన్ గురి అవుతుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ గురించి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా కలెక్టర్ గారికి కూడా ఒక మంచి ఆలోచన కూడా ఉంది. ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి కానీ వీటన్నింటినీ కూడా పేద ప్రజలకు మనం అందుబాటులోకి తీసుకురావాలా అనే ఒక ఆలోచన మంచిగా ఆయనకు ఉంది. సో అదే క్రమంలో నెల్లూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఏ విధమైనటువంటి చేంజెస్ ఉండాలా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ఒక మంచి ఆలోచనతో ఆయన కూడా వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆలోచన చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ప్రధానంగా జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా ఆయనకి హ్యాండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. సో బేసిక్గా అక్కడ మా ఆలోచన ఏంటంటే పేదవాళ్ళకి షాప్స్ ఇవ్వడం అన్నది మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాం, ఇవ్వాలా. కానీ ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. ఏదైతే అక్కడ ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం అక్కడ నుంచి షిఫ్ట్ చేయించి ఒక 100 feet రోడ్డుని తయారు చేసుకొని ఆ పక్కన రివిట్మెంట్ అంతా తయారు చేసినామో, ఆ రివిట్మెంట్కి ఆనుకొని ఏదైతే ఫుట్పాత్ లాగా మనం తయారు చేసినామో ఆ ఫుట్పాత్ మీద 200 బంకులు పెట్టేసి దానికి ముందు ఉండడానికి ఒక 20 అడుగులు, కూర్చోవడానికి ఒక 20 అడుగులు పెట్టి ఇంకా ఆ ముందు పక్క కేవలం ఒక 20 అడుగుల రోడ్డే పెడితే ఆ 20 అడుగుల రోడ్డు మీద టోటల్గా వెహికల్స్ పార్కింగ్ అంతా కూడా పెట్టేస్తే రాకపోకలకు ఎటువంటి పరిస్థితుల్లో పాసిబుల్ కాదు. అటుపక్క ఇంకొక వేలో కూడా 20 అడుగుల రోడ్డు ఉంటుంది, అక్కడ కూడా బ్లాక్ చేస్తారు. సో ఇదంతా కూడా చాలా పెద్ద ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 200 ఫుడ్ కోర్ట్స్ ఒకే దగ్గర కనుక పెడితే అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో వైబిలిటీ కాదు, ఆ షాప్స్ జరగవు. సో అన్ని రకాలుగా కూడా అంటే ఆ వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఆ కెనాల్ పూడిపోతుంది. ఆ కెనాల్ పూడిపోయినప్పుడు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఓవర్ఫ్లో అయ్యి వాటరు స్టాగ్నేట్ కావడం వల్ల ఓవర్ఫ్లో అయ్యి అక్కడంతా కూడా ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. దాని కింద ఉన్నటువంటి 4 మండలాల్లో 43,000 ఎకరాలకు పారుదల ఆగిపోతుంది. సుమారుగా 4 మండలాలకు ట్రాన్స్పోర్టేషన్ 15,000 వెహికల్స్ రోజుకి అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఆ వెహికల్స్ అన్నిటికీ కూడా ట్రాఫిక్ ఆగిపోయి అక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవుతాయి. సో టోటల్గా ఇదంతా కూడా చాలా ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయంతో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ అలాట్మెంట్. దానికి సంబంధించి 200 షాపులు పెట్టాలంటే 8,13,00,000 పెట్టి ఆ బొంకులన్నింటినీ కూడా గవర్నమెంట్ డబ్బులతో వాటన్నింటినీ కూడా పెట్టినారు. అంత డబ్బులు దానికి పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కడ పెట్టాలంటే ఈ ఎక్కువ మంది పాదాచారులు నడిచే ప్రాంతాల్లో అంటే ఆర్టీసీ బస్ స్టాండ్స్, పార్కులు, రైల్వే స్టేషన్స్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ ఫుడ్ కోర్ట్స్ అన్నది పెడితే బాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్లేసెస్ నెల్లూరులో ఒక 8 ప్లేసెస్ 9 ప్లేసెస్ తీసుకొని కొన్ని ఇట్లాంటి ప్లేసెస్లో ఈ ఫుడ్ కోర్ట్స్ కనుక పెడితే వాళ్ళకి బాగా జరుగుతుంది, సిటీ కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది 100% ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఆ విషయాన్ని ఎన్జిటి నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ కానీ వీటన్నిటిని కూడా కలెక్టర్ గారికి చూపించడం జరిగింది. సో ఆయన డెఫినెట్గా ఏదైతే ఎన్జిటి ఆర్డర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్ట్రిక్ట్గా ఫాలో కావడం కూడా జరుగుతుందని చెప్పినారు. అదేవిధంగా హెల్త్, ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా కలెక్టర్ గారితో అన్ని విషయాలు కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా ఆయన అన్నింటిని కూడా కన్సిడర్ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మంచి జరిగితే వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ కూడా దాని గురించి సెకండ్ థాట్ లేదు. కానీ మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము చేసిందే కరెక్టు అనే ఆలోచనతో కనుక మీరు అధికారం ఉందన్న ఆలోచనతో నాయకులు కనుక ముందుకెళ్తే ప్రజాస్వామ్యానికే చేటు జరిగే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ జరుగుతున్నది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అదే జరుగుతూ ఉంది. మేమేం చెప్తే అదే జరుగుతుంది అన్న ఆలోచనతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దానివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో కూడా ప్రజలకు తెలియచేయడం జరుగుతుంది.